నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయాన్ని విశ్లేషించబోతున్నాం. అదేంటంటే భారతదేశంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకి మధ్య ఎప్పుడూ నడిచే ఆ అధికార పోరాటం, దాని వెనుకున్న డైనమిక్స్ ఏంటో లోతుగా చూద్దాం. ఈ విశ్లేషణలో మనం ముందుగా కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్న ఈ అధికార ఒప్పందమేంటో చూద్దాం. ఆ తర్వాత ఇన్నేళ్లలో ఈ సంబంధం ఎలా మారుతూ వచ్చిందో గమనిద్దాం. ప్రస్తుతం ఎలాంటి ఉద్రిక్తతలు నడుస్తున్నాయో పరిశీలిద్దాం. అసలు రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఎందుకు అవసరమో అర్థం చేసుకుని చివరగా ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ సాధించడమెలాగో చర్చిద్దాం. సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. భారతదేశ సమాఖ్య విధానం అంటే ఈ ఫెడరల్ సిస్టమ్ కొంచెం క్లిష్టంగా అనిపించచ్చు, కానీ దాన్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే ఒక కుటుంబ కథలా చెప్పుకోవచ్చు. భారతదేశంలో నిజమైన పవర్ ఎవరి చేతిలో ఉంది? కేంద్ర ప్రభుత్వానిదా లేక రాష్ట్ర ప్రభుత్వాలదా? ఇదేదో ఈనాటి ప్రశ్న కాదు. గత 75 సంవత్సరాలుగా మన దేశ పాలనను నడిపిస్తున్న ఒక ప్రాథమికమైన ప్రశ్న ఇది. ఈ కేంద్ర రాష్ట్రాల సంబంధాన్ని చాలా చక్కగా ఇలా పోల్చారన్నమాట. ఒకవైపు చాలా శక్తివంతమైన పెద్ద కోడలు అంటే మన కేంద్ర ప్రభుత్వం, మరోవైపు సామర్థ్యమంతా ఉన్నా సరే తరచుగా మాట నెగ్గించుకోలేని చిన్న కోడలు అంటే మన రాష్ట్ర ప్రభుత్వాలు. మన రాజ్యాంగం ప్రకారం మనది అర్ధ సమాఖ్య వ్యవస్థ. వినడానికి కొంచెం టెక్నికల్గా ఉన్నా సింపుల్గా చెప్పాలంటే పేరుకిది రాష్ట్రాల యూనియనే అయినా అసలు పవరంతా కేంద్రం చేతిలోనే ఎక్కువగా ఉంటుంది. మరి మన దేశ నిర్మాతలు ఎందుకిలాంటి వ్యవస్థనెంచుకున్నారు? దానికి బలమైన చారిత్రక కారణాలున్నాయి. 1947లో దేశ విభజన సృష్టించిన గాయం, వందలాది సంస్థానాలను ఒక్కటిగా కలపాల్సిన పెను సవాలు, వీటన్నిటి మధ్య దేశం మళ్లీ ముక్కలైపోతోందేమోనన్న భయం. అందుకే దేశాన్నే స్థిరంగా, ఐక్యంగా ఉంచడమే అప్పట్లో అతిపెద్ద ప్రాధాన్యత. అందుకే సహజంగానే పెద్ద కోడలికి ఎక్కువ అధికారాలు దక్కాయి. అయితే ఈ బంధం ఎప్పుడూ ఇలాగే ఒకేలా ఉందా అంటే లేదు. కాలంతో పాటు, రాజకీయ పరిస్థితులతో పాటు ఈ సంబంధం కూడా చాలా నాటకీయంగా మారింది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఈ టైంలైన్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మొదట్లో అంటే 50ల నుంచి 80ల వరకు దాదాపుగా కేంద్రంలో, రాష్ట్రాల్లో ఒకే పార్టీ అధికారంలో ఉండేది. సో అంతా సామరస్యంగానే సాగింది. కాని 90లకొచ్చేసరికి సీన్ మారింది. సంకీర్ణ ప్రభుత్వాలొచ్చాయి, ప్రాంతీయ పార్టీలు బలపడ్డాయి. అప్పుడు చిన్న కోడలి గొంతు కాస్త గట్టిగా వినిపించడం మొదలైంది. ఇక 2010 తర్వాత మళ్లీ కథ మొదటికొచ్చినట్టు అధికారం తిరిగి కేంద్రం వైపు బలంగా కేంద్రీకృతమవ్వడం మనం చూస్తున్నాం. సరే, ఇదంతా గతం. మరి ప్రస్తుతం ఈ ఉద్రిక్తత, ఈ ఘర్షణ ఏ ఏ రూపాల్లో మనకనిపిస్తోంది? అనేక కీలకమైన అంశాలున్నాయి. ఉదాహరణకు జీఎస్టీనే తీసుకుందాం. రాష్ట్రాలకు రావాల్సిన పరిహారం విషయంలో ఎప్పుడూ వివాదమే. ఇక గవర్నర్ల పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాళ్లు కేంద్రానికి ఏజెంట్లుగా పనిచేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వాలు పాస్ చేసిన బిల్లులను కావాలనే తొక్కిపెడుతున్నారని పెద్ద ఆరోపణే ఉంది. దీనికి తోడు కేంద్రం తెచ్చే పథకాలు, ఒకే దేశం ఒకే ఎన్నిక లాంటి ఆలోచనలు, ఇవన్నీ కూడా ఈ అధికార పోరాటంలో భాగమే. ఇక్కడ ఒక ఆసక్తికరమైన వాదన వినిపిస్తోంది. 1950ల దేశ పరిస్థితులను బట్టి కేంద్రానికి ఎక్కువ పవర్ ఇవ్వడం కరెక్టే కావచ్చు. కానీ ఇప్పుడు 2026, ఇన్నేళ్ల తర్వాత చిన్న కోడలు ఇప్పుడు కొత్తగా కాపురానికొచ్చిన అమాయకురాలు కాదు. ఆమెకు అనుభవం వచ్చింది, పరిణతి చెందింది. మరిప్పుడు ఆమెకు బాధ్యతలు కూడా పెంచాలి కదా. అయితే అసలు ఈ కేంద్ర రాష్ట్రాల గొడవ సామాన్యులకి ఎందుకు? దీనివల్ల క్షేత్రస్థాయిలో పాలన ఎలా ప్రభావితమవుతుంది? ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. రాష్ట్రాలను ప్రజాస్వామ్య ప్రయోగశాలలు అని పిలుస్తారు. ఎందుకో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. తమిళనాడులో మొట్టమొదట పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని మొదలుపెట్టారు. అది సూపర్ సక్సెస్ అయింది. పిల్లల హాజరు పెరిగింది, పోషకాహార లోపం తగ్గింది. ఆ అద్భుతమైన ఆలోచనను చూసి ఆ తరువాత దాన్నే దేశమంతా మిడ్ డే మీల్ స్కీమ్గా అమలు చేశారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, బాధ్యత ఇస్తేనే కదా సామర్థ్యం పెరిగేది. ఏ బాధ్యత ఇవ్వకుండా కూర్చోబెడితే దాన్ని నిర్వర్తించే సత్తా వాళ్లకెలా వస్తుంది? రాష్ట్రాల విషయంలోనూ ఇది అంతే వర్తిస్తుంది. అయితే ఈ చర్చ ఈరోజు కొత్తగా మొదలైందేమీ కాదు. చాలా దశాబ్దాలుగా నిపుణులు ఈ కేంద్ర రాష్ట్రాల మధ్య సరైన బ్యాలెన్స్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. 1969లో రాజమన్నార్ కమిటీ, ఆ తరువాత
1983లో సర్కారియా కమిషన్, మళ్ళీ 2007లో పుంచీ కమిషన్, ఇలా ఎన్నో కమిటీలొచ్చాయి. అవన్నీ చెప్పినా ఒకే ఒక మాటేంటంటే రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని గౌరవించండి, అధికారాలను సమతుల్యం చెయ్యండి అని. చివరికి సుప్రీంకోర్టు కూడా ఒక చారిత్రాత్మక తీర్పులో ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. సమాఖ్య ఇధానమనేది ఏదో పరిపాలనా సౌలభ్యం కోసం పెట్టుకున్నది కాదు. అది రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంలో భాగం. అంటే దానిని ఎవరూ మార్చలేరు, తీసివేయలేరు. ఈ చర్చ ఇప్పటికీ ఆగలేదు. తమిళనాడులో జస్టిస్ కురియన్ జోసెఫ్ కమిటీ లాంటివి కొత్తగా ఏర్పడుతూనే ఉన్నాయి. అంటే 21వ శతాబ్దానికి అనుగుణంగా ఈ కేంద్ర రాష్ట్రాల ఒప్పందాన్ని ఎలా మార్చుకోవాలన్న అన్వేషణ నిరంతరం జరుగుతూనే ఉందన్నమాట. సో చివరిగా ఒక ప్రశ్న. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ కుటుంబంలో పాత్రలను మార్చాల్సిన సమయం వచ్చిందా? చిన్న కోడలికి మరిన్ని బాధ్యతలు ఇచ్చి ఆమె సామర్థ్యాన్ని గుర్తించాలా? భారతదేశ ప్రజాస్వామ్యం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పాత ప్రశ్నకు ఒక కొత్త సమాధానం వెతకడం చాలా అవసరం.